నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. సో మనం యూస్మాస్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ సిరీస్ చేస్తున్నాం కదా. Yes, sir. సో దాంట్లో పార్ట్ కింద ఈ రోజు మీతో చిట్ చాట్ చేద్దాం, అసలు మీరు ఎలా ఉన్నారు ఏంటి కనుక్కుందాం అని చెప్పి. Sure, సో sir. విల్ హ్యావ్ ఎ డిస్కషన్. Okay. సో ఫస్ట్ మీరు అసలు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సెంటర్ రన్ చేస్తున్నారు చెప్తారా? ఓకే సార్. హాయ్ సార్, నా పేరు బ్లెస్సీనా. సో నేను వచ్చి యూసీమాస్ నర్సరావుపేట ఫ్రాంచైజీ రన్ చేస్తున్నాను. సో నాది ప్రాపర్ కూడా నర్సరావుపేట, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నర్సరావుపేట. ఓకే ఓకే, నైస్ మేడం. ఇప్పుడు మీరు అసలు ఈ యూస్మాస్లోకి రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు, అసలు మీ ప్రొఫెషన్ ఏంటి? నేను అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఐ యూస్ టు వర్క్ యాజ్ మ్యాథ్స్ టీచర్ సార్. హైయర్ సెక్షన్స్కి మ్యాథ్స్ టీచ్ చేసేదాన్ని, సిబిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్. ఓకే సో బాబు డెలివరీ తర్వాత క్విట్ అవ్వాల్సి వచ్చింది, సెకండ్ బాబు డెలివరీకి. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఈ యూస్మాస్ జర్నీలోకి ఈ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? లైక్ వాట్ ఈస్ యువర్ స్టార్ట్ పాయింట్? స్టార్ట్ పాయింట్ చెప్పాలంటే యాక్చువల్గా మా సిస్టర్ వాళ్ళు ఎప్పటి నుంచో దీంట్లో ఉంటున్నారు. సో వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు, బట్ నేను స్టార్ట్ చేయడానికి మాత్రం కొంచెం ఆలోచించాను సార్. అంటే యూసీమాస్ అంటే ఓన్లీ అబకస్ ప్రోగ్రామ్ అని నాకు ఐడియా ఉంది. అంటే లోకల్ అబకస్కి మన యూసీమాస్కి ఏంటి, వాట్ మేక్స్ యూసీమాస్ స్టాండ్ అవుట్ అనిపించింది నాకు. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే యూసీమాస్ ఇస్ ఏ నాట్ ఓన్లీ అబకస్ ప్రోగ్రామ్, బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, పిల్లల్లో కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ ఇలాంటివన్నీ రిజల్ట్స్ కూడా చూశాను. సో ఐ థాట్ ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ అనిపించింది. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ ఒక బిజినెస్ ఇండిపెండెంట్ గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు అసలు మీకు ఏమనిపించింది? అంటే వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్? బిజినెస్ అంటే అసలు మనం ఆ దగ్గరలో కూడా వెళ్ళిన ఐడియా అయితే లేదు సార్. సో అందుకే ఫస్ట్ టైం కూడా మన వల్ల అవ్వట్లేదు, అట్టు లేడీస్ ఇవన్నీ చేయడం చాలా కష్టం అనిపించింది. బట్ వన్స్ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలనిపించింది, రిస్క్ తీసుకొని అయినా. సో ఐ థాట్ టు స్టార్ట్. ఓకే నైస్. సో ఇప్పుడు మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, ఫస్ట్ హర్డిల్స్ ఏమేమి వచ్చినాయి మీకు? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అంత సోషల్ లైఫ్ అనేది లేదు సార్, చాలా ఇంట్రోవర్ట్గా ఉండేదాన్ని. సో అడ్మిషన్స్ మన సెంటర్కి వచ్చేటప్పటికి మెయిన్ అందరితో మాట్లాడాలి, అడ్మిషన్స్ రావాలి. దట్ వాజ్ ద బిగ్ హైడల్ ఫర్ మీ యాక్చువల్లీ. సో దానికి మాత్రం నాకు చాలా టైం పట్టిందని చెప్పాలి, అందరితో మాట్లాడడానికి, ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో అది చాలా కష్టంగా అనిపించింది స్టార్టింగ్లో. ఓకే. సో ఇప్పుడు ఆ హర్డిల్ దాటిన తర్వాత ప్రోగ్రామ్ వచ్చింది, మీరు సైన్ అప్ చేశారు. సో అక్కడ నుంచి హౌ యూ సీ ద జర్నీ ఆఫ్ యూసీమాస్? అంటే లైక్ మీకు ఈ ప్రోగ్రామ్ ఎందుకు తీసుకున్నారు అనేది మీరు కొంచెం టచ్ చేశారు, Yes, లైక్ sir. కంపేర్ టు ద అదర్ ప్రోగ్రామ్స్. Yes, sir. అంటే లైక్ హౌ యూ సీ యువర్ సెల్ఫ్, లైక్ అంటే ఎలా స్టార్ట్ పెట్టారు? అంటే లైక్ ఫస్ట్ క్లాస్ ఏంటి, లైక్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? స్టార్టింగ్తో పోల్చుకుంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా వచ్చినాయి. ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం మన వాళ్ళు, అంటే హెడ్ ఆఫీస్ నుంచి ప్రాపర్ సపోర్ట్ ఉంది మాకు. ఆ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, సబ్జెక్ట్ మీద కంప్లీట్ గ్రిప్ రావడము, పేరెంట్స్ అడిగిన ప్రతి క్వశ్చన్కి మేము ఆన్సర్ చేయగలగడము. సో ఆ డిఫరెన్స్ అయితే ఈ 3 yearsలో నేను చాలా చూసాను సార్. స్టార్టింగ్ దానికి ఇప్పుడు దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఐ కెన్ ఆన్సర్ అనమాట, వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఓకే ఇదే మీకు రిజల్ట్, ఈ లెవెల్ ఇది నేర్చుకుంటారు అనే క్లారిటీ కంప్లీట్గా ఇవ్వగలుగుతున్నాను పేరెంట్స్కి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బాగా వచ్చింది సార్. మీరు కామన్ గా ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి మేడం? కమింగ్ టు ద సెంటర్కి వచ్చేటప్పటికి పిల్లల్ని ఒకరినొకరు కంపేర్ చేసుకోవడం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం సార్. అంటే కొంతమంది బాగా చేస్తూ ఉంటారు, వాళ్ళని చూసి ఇంకొకరు అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్, మా బాబు కూడా ఇలా చేయాలని. బట్ వన్స్ సెంటర్లో స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు త్రూ అవుట్ ద ప్రాసెస్ చూస్తే ఇంప్రూవ్మెంట్ అనేది 100% ఉంటుంది. సో దట్ ఈస్ ద నేను ఫేస్ చేసిన ఇష్యూ అయితే అది. వేరే వాళ్ళని కంపేర్ చేసుకుని మా బాబు కూడా అలా చేయాలనుకోవడం మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది స్టార్టింగ్లో. బట్ వన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేరెంట్ కూడా అర్థం చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఈ స్టేజ్లో స్టార్ట్ చేశారు, సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు అని చూపిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఓకే. సో నైస్ మేడం. అంటే ఛాలెంజెస్ వచ్చినాయి, ఆ ఛాలెంజెస్ మీ దగ్గర ఆన్సర్ కూడా ఉంది. Yes, sir. సో వెరీ గుడ్. లైక్ అంటే యూ స్టార్టెడ్ విత్ వెరీ గుడ్ స్టెప్ కదా. Yes, sir. ఇప్పుడు దీంట్లో అబౌట్ యువర్ ఫ్యామిలీ, వాళ్ళ హెల్ప్ ఎలా ఉంది, వాళ్ళ సపోర్ట్ ఏంటి, వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఏంటి? 100% క్రెడిట్ అయితే మా ఫ్యామిలీకి ఇస్తాను సార్. నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా భయంతో స్టార్ట్ చేశాను, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ అనమాట. అలాంటిది నేను ఇప్పుడు ఓకే మీతో చెప్పినట్టు నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ దెమ్ అని చెప్పాలి. అన్ని వైపుల నుంచి చాలా సపోర్ట్ చేశారు. క్లాసెస్ నేను తీసుకునేటప్పుడు వాళ్ళు ఇంట్లో హ్యాండిల్ చేయడం కానీ, కిడ్స్ని హ్యాండిల్ చేయడం కానీ. సో నేను ఏదైనా కాంపిటీషన్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అంటే కొన్నిసార్లు ఎక్కువ టైం పిల్లల చేత ప్రాక్టీస్ చేయించాల్సి వస్తుంది, అలాంటప్పుడు కానీ. సో మా హస్బెండ్ కూడా ఉండి కూర్చొని తను కూడా ప్రాక్టీస్ చేయించడం. సో త్రూ ఫ్యామిలీ నాకు మాత్రం కంప్లీట్ సపోర్ట్ ఉంది సార్. నైస్. ఓకే, పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్పారు. ఇప్పుడు అలాగే మీ సర్కిల్లో ఎవరన్నా నేను ఫస్ట్ యాజ్ అ ఉమెన్ కింద బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అనగానే ఎవరన్నా ఆపారా? అంటే లైక్
ఇది ఎలా ఎలా ఉంది? 100% నేను ఫస్ట్ ఫేస్ చేసిన ఇష్యూ అది సార్. అవసరమా, యాజ్ ఎ లేడీ మీకు అవసరమా, ఇక్కడ రన్ చేయడం చాలా కష్టం, దట్టు మేము ఉన్న సర్కిల్ కొంచెం బిజినెస్ ఏరియా, ఇక్కడ నువ్వు సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం అని నేను ఫస్ట్ విన్న మాటే అది డిసప్పాయింట్ అనమాట. సో ఐ థాట్ నేను హార్డ్ వర్క్ చేద్దాము, మంచి క్వాలిటీ ఇద్దాము, సో ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ నాట్ ద రిజల్ట్ అనిపించింది. సో ఆ ప్రాసెస్లో నేను నా 100% ఎఫర్ట్ ఇవ్వాలనుకున్నాను. సో బై గాడ్స్ గ్రేస్ నాకు రిజల్ట్ కూడా వచ్చింది. నైస్. సో ఇప్పుడు మీరు ఈ జర్నీలో అంటే ఇంత డిస్కరేజ్మెంట్ ఉన్న ఫ్యామిలీ సపోర్ట్ తోటి మీరు ముందుకు వచ్చారు కదా, అంటే ఏదో ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కదా మనకి, అది ఏంటి అసలు మిమ్మల్ని డ్రైవ్ చేసిన మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటి? సో నేను యూసిమాస్కి వచ్చే వరకు అసలు లేడీస్ ఇంత ఒక సెంటర్ని రన్ చేస్తారా ఇవన్నీ చూస్తే వన్స్ ఈ మీటింగ్స్ ఫ్రాంచైజీ మీటింగ్ అన్నట్టు ఓహో నేను అనుకున్నది చాలా రాంగ్, చాలా మంది చేస్తున్నారు, నేనేదో ఎవరు చేయరన్న ఫీలింగ్లో ఉన్న అనిపించింది. బట్ వాళ్ళందరినీ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. సో స్టార్టింగ్లో కిడ్స్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్ కూడా నేను థ్యాంక్ఫుల్ చెప్పాలి. పిల్లలు మనం చెప్పినట్టు ప్రిపేర్ అవ్వడం, అంత పెద్ద పెద్ద క్వశ్చన్స్కి అంత చిన్న ఏజ్లో వాళ్ళు ఆన్సర్ చెప్పుంటే నాకు అది చాలా మోటివేట్గా అనిపిస్తుంది. వీళ్ళు బాగా చేస్తున్నారు, మనం ఇంకా మంచిగా చేపియాలి వీళ్ళ చేత. సో అలాంటి రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం నేను ఆటోమేటిక్గా మోటివేట్ అవుతాను సార్, ఇంకా బాగా చేయాలి అనేసి. ఓకే ఓకే, వెరీ నైస్ మేడం. మనకంటే ఇన్స్పిరేషనల్ జర్నీస్ Yes, అన్నమాట sir, ఇవన్నీ yes, కూడా. sir. సో ఇప్పుడు మీకు యూస్మస్ ప్రోగ్రామ్ కొంచెం పక్కన పెడితే యాజ్ ఎ ఉమెన్ కింద మీరు వచ్చి ఒక బిజినెస్ అంటూ స్టార్ట్ చేశారు, రైట్? సో ఈ బిజినెస్ మూలంగా మీకు బిఫోర్ యూస్మాస్, ఆఫ్టర్ యూస్మాస్ మిమ్మల్ని మీరు చూసుకుంటే లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ యూ సీ యువర్ సెల్ఫ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ కంపల్సరీ. లిస్నా మేడం అంటే తెలుసు, అబాకస్ మేడం అంటే తెలుసు, యూసిమాస్ మేడం అంటే తెలుసు. సో బిఫోర్ దట్ అసలు నేను ఎవరో తెలియదు. మాది న్యూక్లియర్ ఫ్యామిలీ, మేము చాలా రిజర్వ్డ్గా ఉండే ఫ్యామిలీ. అలాంటిది వన్స్ నేను సపోర్ట్ అయితే అందరూ మేడం మేడం అనడం స్టార్ట్ చేశారు. పేరెంట్స్ కూడా చాలా మంది, అంటే ఏ పొజిషన్లో ఉన్న పేరెంట్స్ మనకి ఇచ్చే రెస్పెక్ట్ దగ్గర మాత్రం అది మనం ఒక సెంటర్ రన్ చేస్తున్నాం కాబట్టి ఇస్తున్నారు, లేదంటే క్యాజువల్గా అయితే ఊరికే ఒక అన్నోన్ పర్సన్కి మనకి రెస్పెక్ట్ అయితే ఇవ్వరు కదా. సో నాకు అది చాలా డిఫరెన్స్ అనిపించింది. మనకి ప్రయారిటీ ఇవ్వడము పేరెంట్స్ మనకి. సో ఐడెంటిటీ అని చెప్తాను సార్, కంపల్సరీ ఐడెంటిటీ అండ్ రెస్పెక్ట్ అని చెప్తాను. ఆ చేంజ్ అయితే 100% చూసాను. ఓకే, సో అది లైక్ ఓకే ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసింది, మీకు ఒక స్టెప్ ఫార్వర్డ్ అనేది ఇచ్చింది కదా. అదే టైంలో ఫైనాన్షియల్గా మీకు ఎలా అనిపించింది? ఎస్ సార్, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో అంటే మనకి బౌండరీస్ అనేవి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా చేద్దామన్నా మనం పోనీ సెంటర్కే మనం ఇంకా డెవలప్ చేయడానికి ఆ బౌండరీస్ అనేవి ఉండవు, వేరే వాళ్ళకి చెప్పాలనేది ఏమి ఉండదు. సో మనకు వచ్చే ఇన్కమ్ తోటి మనం ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. సో ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనేది 100% నేను గెయిన్ చేశాను. ఓకే పర్ఫెక్ట్ మేడం. తర్వాత ఇప్పుడు ఈ యూస్మాస్ జర్నీలో ఇఫ్ యూ లుక్ బ్యాక్ యువర్ సెల్ఫ్, రైట్, మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఒక చోటుకు వచ్చాము, రైట్? Yes. ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఏదనిపించింది ఈ జర్నీలో? లైక్ బిఫోర్ వదిలేసండి, యూస్మాస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు వన్ యూ లుక్ బ్యాక్, రైట్, ఇప్పుడు 3 years నుంచి ఉన్నారు మీరు, లుక్ బ్యాక్ అయినప్పుడు ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా. సో యూ స్టార్టెడ్ సమ్హౌ, దాన్ని ఏదో ఒక జంప్ పాయింట్ కానీ ఒక టర్న్ పాయింట్ అని ఉంటుంది కదా. సో అలాంటిదంటే ఏం చెప్తారు మీరు? మేము కాంపిటీషన్స్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ నాకు టర్నింగ్ పాయింట్. మేము స్టార్టింగ్ 7 members అటెండ్ చేస్తే నాకు 5 members-కి మెరిట్ అండ్ ఛాంపియన్స్ వచ్చారు. సో ఆఫ్టర్ దట్ నాకు నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో ఛాంపియన్ వచ్చారు. సో వాళ్ళు 8 minutes-లో 200 sums చేయడం అనేది జరిగింది. ఆబ్వియస్లీ దట్ వాజ్ మై టర్నింగ్ పాయింట్. ఓకే, సో ఎవ్రీ కాంపిటీషన్లో మంచి బెటర్ రిజల్ట్స్ తోటి మేము ఉంటున్నాము. సో వీఆర్ హ్యాపీ విత్ దట్. నైస్. ఐ సీ లైక్ యువర్ గ్రోత్, రైట్? ఓకే. తర్వాత ఇప్పుడు ఇందాక మీరు ఒక పాయింట్ టచ్ చేశారు, నేను మిగతా వాళ్ళందరినీ చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతాను. సో ఇప్పుడు యాజ్ ఎ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ కింద ఫస్ట్ మిమ్మల్ని మీరు బయటకు తీసుకొచ్చుకున్న ఒక ఇంపార్టెంట్, తర్వాత వచ్చిన తర్వాత వన్స్ యూ సీ ఇన్ ద నెట్వర్క్, యూ సీ ఎవ్రీవేర్ ఉమెన్ ఈజ్ రన్నింగ్ ద షో, రైట్? వీళ్ళందరినీ చూసినప్పుడు లైక్ అంటే వాట్ ఈస్ దట్ స్ట్రెంగ్త్ యూ గెయిన్ విత్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? జనరల్గా లేడీస్ ఎలా ఉంటామంటే సార్, ఒక కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోయి ఉంటాం. సో ఫ్యామిలీ, హస్బెండ్ లేదు జాబ్ చేసే వాళ్ళు అయినా సరే, సో అదొక కంఫర్ట్ జోన్ అనేది ఉంటుంది. వన్స్ బయటకు వచ్చినాక ఎందుకు ఈ రిస్క్ అనే సగం బయటికి రారు, మనకి ఎందుకు వచ్చింది, ఎవరేమనుకుంటారు అని చెప్పేసి. వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఆ సర్కిల్ వేరు ఉంటుంది. వాళ్ళందరినీ చూస్తే ఆటోమేటిక్గా చాలా మోటివేట్ అవుతూ ఉంటాం. వాళ్ళు చేసిన స్ట్రగుల్స్తో చూస్తే మనం ఓకే ఇంకా చేయొచ్చు అనిపిస్తూ ఉంటుంది. సో స్ట్రగుల్స్ వచ్చేటప్పుడు మాత్రం అలా సక్సెస్ అయిన వాళ్ళని ఖచ్చితంగా చూడాలి సార్. ఎవరికైతే ఊరికే సక్సెస్ రాదని నా నమ్మకము. ఎక్కడో చోట ఏదో ఒక పాయింట్లో అందరూ స్ట్రగుల్ చేసే ఉంటారు అనిపిస్తుంది. సో వీ షుడెంట్ గివ్ అప్ అనిపిస్తుంది. ఇక్కడ గివ్ అప్ చేయకుండా ముందుకెళ్ళాలి. ఓకే, వెరీ నైస్. మీ మాటల్లో యూస్మాస్ అంటే ఏం డిస్కవర్ చేస్తారు మేడం?
నాకైతే చాలా ఐడెంటిటీ ఇచ్చింది, రెస్పెక్ట్ ఇచ్చింది అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చింది. సో నేను అంటే ఎవరో తెలిసేలా చేసింది. మా ఫాదరు, మా హస్బెండ్, మా సిస్టర్స్, మా పిల్లలు కూడా ప్రౌడ్ అయ్యేలా చేసింది. సో మా పిల్లలకి ఏంటంటే వన్స్ నేను సెంటర్ పెట్టిన తర్వాత ఓకే మై మదర్ నాస్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే మీ మమ్మీయే కదా చేసేది, మీ మమ్మీయే కదా చేసేది అంటారు కదా. సో ఇట్ వాజ్ నైస్. పిల్లలు అంటే వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయడమేమో కానీ మన ఇంట్లో మన వాళ్ళని ఇన్స్పైర్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వండర్ఫుల్ మేడం. ఇప్పుడు ఇలాగే ఇప్పుడు జనరల్గా ఏంటంటే టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ వన్ ఆఫ్ ద నోబెల్ ప్రొఫెషన్, Yes, sir. రైట్? మీకు ఎక్కడన్నా సరే సడన్ గా మీరు బయట వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా మీ స్టూడెంట్ లేకపోతే వాళ్ళ పేరెంట్ ఎవరో వచ్చేసి మేడం ఎలా ఉన్నారు అని చెప్తూ వాళ్ళ సక్సెస్ స్టోరీని ఏమన్నా షేర్ చేసుకున్న మూమెంట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయి? షూర్ సార్. చాలా మంది అందుకే ఐఎమ్ వెరీ మచ్ ఈ స్టేజ్ గా ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద స్టార్టింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ అన్నమాట. అంటే నేను ఎవరో తెలియపోతున్నా నన్ను ట్రస్ట్ చేసి వచ్చి జాయిన్ అయ్యి ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతారు ఈ ఇయర్. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను సార్. గ్రోత్ కూడా చూసాము, రిజల్ట్ కూడా చూసాము. అకాడమిక్ వైజ్ గా పిల్లల్లో చేంజెస్ చూసి పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవడం, మేడం మా బాబు మీ దగ్గర చదువుతున్నాడు, స్కూల్ ఎందుకు చదవలేకపోతున్నాడు అని అడగడము. సో అవన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే మనం ఒకరిని చేంజ్ చేసాము, ఆ రిజల్ట్ అనేది త్రూ అవుట్ ద ఇయర్స్ వాళ్ళు చూశారు. సో నాకు అడ్మిషన్స్ కూడా మాక్సిమం పేరెంట్స్ రిఫరెన్స్ తోటే ఎక్కువ వస్తూ ఉంటాయి సార్. వాళ్ళు ఆ రిజల్ట్ చూసి వేరే వాళ్ళకి చెప్పడం వల్లే ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఆ మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్. వెరీ నైస్. ఇప్పుడు సక్సెస్ అంతా ఒక సైడ్ ఆఫ్ కాయిన్ అయితే మీరు పడే స్ట్రగుల్స్ ఆర్ డిఫరెంట్, రైట్? ఇప్పుడు Yes, sir. మీరు సెంటర్ స్టార్ట్ చేయగానే మీకు స్టూడెంట్స్ వచ్చి ఉండకపోవచ్చు, Yes. రైట్? అలాంటి సినారియోలో మీరు ఏం చేశారంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ యూ డిడ్, వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ యూ టేక్ టు బ్రింగ్ అప్ ద నంబర్స్? మీరు చెప్పినట్టు ఇప్పుడు నేను పైగా నోన్ పర్సన్ కూడా కాదు కాబట్టి నాకు చాలా టైం పడుతుంది అని అనుకున్నాను యాక్చువల్గా. సో స్టార్టింగ్లో రాలేదు అడ్మిషన్స్. మేము స్టార్ట్ చేసింది 2024లో స్టార్ట్ చేసాము. మాకు టైం పట్టింది ఒక 2 months. వచ్చిన తర్వాత మాత్రం నేను వచ్చిన ఎంక్వైరీ ప్రతి ఒక్కరికి నేను డెమో క్లాసెస్ తీసుకున్నాను. అందరికీ చెప్పాను ఫ్రీగా 2 days డెమో క్లాస్ తీసుకుంటామండి, మీరు రండి, మీకు ఇష్టమైతేనే జాయిన్ అవ్వండి అని క్లియర్గా చెప్పాము. ఈవెన్ కిడ్తో పాటు పేరెంట్ని కూడా కూర్చోపెట్టేవాళ్ళము. ఆ టైంలో కిడ్కి పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతే మనకి జాయిన్ చేశారు. స్టార్టింగ్ బ్యాచ్ అంతా ఆల్మోస్ట్ అలానే జరిగింది సార్. డెమో క్లాసెస్ ఎక్కువ, పేరెంట్ సెషన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళం, ప్రోగ్రామ్ గురించి క్లారిటీ ఇచ్చేవాళ్ళము. అన్నిట్లాగా కాదు, ఇది డిఫరెంట్. పిల్లల్లో మంచి గ్రోత్ ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఈ జనరేషన్లో ఎస్పెషల్లీ చాలా అవసరం ఇలాంటి ప్రోగ్రామ్స్. ఎందుకంటే మొబైల్స్కి స్క్రీన్కి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా రాట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మాత్రం చాలా హెల్ప్ అవుతుంది అని క్లారిటీ ఇచ్చామన్నమాట. పైగా మంది ప్రూవెన్ కాబట్టి సో వాళ్ళు ఎక్కడ చూసినా తెలిసిపోతుంది యూసీఎంఎస్ గురించి. సో అది నాకు చాలా హెల్ప్ అయింది సార్. అండ్ సోషల్ మీడియా ఆల్సో యూస్ సోషల్ మీడియా వెల్. ఓకే. సో మిమ్మల్ని ఒక 3 మార్కెటింగ్ టెక్నిక్స్ లిస్ట్ చేయమంటే ఏం చేస్తారు మీరు? అంటే మీకు హెల్ప్ అయినాయి. నాకు హెల్ప్ అయింది మాత్రం సోషల్ మీడియా ఒకటి చెప్తాను సార్. ఇంకొకటి, నేను ఎంక్వైరీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ డెమో క్లాసెస్ చూపించేదాన్ని. ఆల్మోస్ట్ అంటే వాళ్ళు విల్లింగ్ ఉన్నా లేకపోయినా నేను ముందు పిల్లల చేత అయితే వాళ్ళని ఓన్గా క్వశ్చన్స్ అడిగి క్యాపబుల్ ఉన్నారు పిల్లలు ఇలా చేయగలుగుతారని నేను అక్కడ వాళ్ళకి ప్రూవ్ చేసి చూపించేదాన్ని. వాళ్ళే క్వశ్చన్ అడగడం చూడడం. ఆబ్వియస్లీ అంత చిన్నపిల్లలు చేస్తున్నప్పుడు పేరెంట్స్ కూడా ఎవరైనా వాళ్ళ పిల్లలు ఇంప్రూవ్ అవ్వాలనే కోరుకుంటారు కాబట్టి సో వాళ్ళు కూడా ఎక్సైట్ అయ్యి ఓకే ఇంట్రెస్ట్ అవ్వడం అనేది జరిగింది ఆ టైంలో. ఓకే, నైస్. ఇప్పుడు ఈ జర్నీ ఇస్ లైక్ ఇప్పుడు మీరు ఫైనాన్షియల్గా లైక్ ట్రై టు లైక్ స్ట్రగుల్ అయ్యి సెంటర్ స్టార్ట్ చేయడానికి ఇదంతా చేస్తుంటారు కదా. ఆ పర్టికులర్ మూమెంట్ ఫస్ట్ సెంటర్ ఓపెన్ అయింది, దెన్ ఫస్ట్ స్టూడెంట్ అండ్ ఫస్ట్ ఫీజ్ యూ మస్ట్ హావ్ కలెక్టెడ్, రైట్? సో హౌ వాజ్ దట్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఎంతైనా మన ఓన్ది మన చేతికి వచ్చింది, పైగా వేరే వాళ్ళకి చెప్పే పని ఉండదు. ఇట్స్ నాట్ ఎ శాలరీ కదా ఈరోజు చెప్పామని. సో అది మెమరబుల్ మూమెంట్. అందుకే 1 కిడ్ని మర్చిపోలేము ఎప్పుడు మనం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దట్స్ వెరీ నైస్. సో ఇప్పుడు ఈ త్రూ అవుట్ యూస్మస్ జర్నీలో మేడం ఇప్పుడు మీలో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఎలా చెప్తారు మీరు? అంటే లైక్ యూ బికమ్ ఏ కాన్ఫిడెంట్ ఆర్ లైక్ మనకి ఆత్మవిశ్వాసం అంటారు కదా, సో దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీరు ఈ జర్నీలో? సో పేరెంట్స్తో మనం మాట్లాడుతున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరెంట్స్ని చూసుకుంటాం సార్. సో అందరితో డీల్ చేయడం అనేది జరుగుతుంది. ఆటోమేటిక్గా ఎవరికి ఏ అవసరం ఉందో దాన్ని బట్టి మనం ప్రోగ్రాంలో వాళ్ళకి అవసరమైనది ఎలా హెల్ప్ అవుతుందో అనేది మనం చెప్తూ ఉంటాం. సో ఇంతమంది పేరెంట్స్ని చూసేటప్పటికి కొంచెం ధైర్యం అనేది వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సబ్జెక్ట్ మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉండడం వల్ల, ప్రోగ్రామ్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బాగా గెయిన్ అయింది సార్. ఓకే, నైస్. ఇప్పుడు మీకు పేరెంట్ మీ దగ్గరికి వస్తారు. పేరెంట్ మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర చైల్డ్ని పెట్టినప్పుడు
వాళ్ళ ట్రస్ట్ అనేది మనం గెయిన్ చేయటం కీ Yes, sir. ఈ మొత్తం దీంట్లో. దాన్ని మీరు ఎలా అచీవ్ చేస్తారు మీరు? ఒక పేరెంట్ ట్రస్ట్‌ని ఎలా అచీవ్ చేస్తారు మీరు? పేరెంట్‌కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాం సార్. మనం ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఏం చెప్తాము, ఎటువంటి అర్థమెటికల్ ఆపరేషన్స్ అనేవి పిల్లలకి నేర్పిస్తాము. అబాకస్ వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ అవుతది, ఈ మెంటల్ మ్యాథ్స్ అంటే ఏంటి. సో, ప్రోగ్రామ్ గురించి పూర్తిగా నాలెడ్జ్ అనేది మాత్రం కంపల్సరీ పేరెంట్‌కి ఇస్తాము. ఇంకా కొంచెం అర్థం కాని వాళ్ళకి ఏం చేస్తామంటే, మేము పిల్లల్ని పిలిపిచ్చి వాళ్ళ ముందే క్వెషన్స్ అడుగుతాము. సో, అలాంటప్పుడు ఏంటంటే, ఇది మనకేంటంటే అదే అంటారు కదా! వినేదానికన్నా చేసేది బాగా కనిపిస్తదని. సో, ఆ రకంగా పిల్లలు చేసినప్పుడు పేరెంట్ ఆటోమేటిక్‌గా ఆ ఎక్సైట్‌మెంట్ అనేది వాళ్ళకుంటది. ఓకే. మా బాబు గూడా అలా చేయాలి అని అనుకుంటారు. ఎవరైనా పేరెంట్ ఇంప్రూవ్‌మెంట్ కావాలనుకుంటారు కాబట్టి వాళ్ళ పిల్లల్లో. సో, అది బాగా హెల్ప్ అవుతుంది సార్. అది నేను చాలా పేరెంట్స్‌కి నేను చాలా డెమోలు ఇప్పించాను. నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ కొంచెం బాగా పెర్ఫార్మ్ చేసే వాళ్ళందరి చేత అంటే అందరూ చేస్తారు. సో, ఎవరైతే డెమో బాగా చెప్పగలుగుతారో వాళ్ళని తీసుకొని వాళ్ళకి మనం చూపిస్తాం అన్నమాట ఆ టైంలో. అది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. ఓకే. వెరీ నైస్ మేడం. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ జర్నీలో వన్ ఆఫ్ ద కామన్‌గా లైక్ మనం కమ్ అక్రాస్ అయ్యే ఒక ఇష్యూ ఏంటంటే, ఇద్దరు పిల్లలు ఒకటే రోజు జాయిన్ అవుతారు. యెస్. సో, వన్ విల్ గో అహెడ్, అనదర్ వన్ లైక్ విల్ బి స్ట్రగ్లింగ్. హ్మ్. ఇలాంటి సినారియోలో మీ అప్రోచ్ ఏంటంటే, ఇద్దరిని తీసుకురావడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. యెస్. రైట్? సో, మీ అప్రోచ్ ఎలా చేస్తారు మీరు? సో, మీరు చెప్పినట్టు అందరూ ఒకలా ఉండరు సార్. స్టూడెంట్స్ అనేవి కొంతమంది ఫాస్ట్‌గా ఉండొచ్చు, కొంతమంది స్లోగా ఉండొచ్చు. మనం అకార్డింగ్ టు ద షెడ్యూల్ వెళ్ళినప్పుడు ఎవరైతే స్లోగా ఉన్నారో వాళ్ళకి మనం కొంచెం పేరెంట్స్‌తో మాట్లాడి ఎక్స్‌ట్రా క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది సార్. సో, అప్పుడేం చేస్తామంటే మనకి 1-to-1 సెషన్ అవుతది వాళ్ళ పిల్లలతోటి. సో, అందరిని ఈక్వల్ లెవెల్‌లో తీసుకురావాలని చూస్తాము. వాళ్ళు ఒకవేళ క్లాస్ రెగ్యులర్ షెడ్యూల్‌లో చేయలేకపోతే వి విల్ టేక్ ఎక్స్‌ట్రా క్లాసెస్ ఫర్ దెమ్. వాళ్ళ అవైలబుల్ టైమింగ్స్‌ని బట్టి, మన అవైలబుల్ టైమింగ్స్‌ని బట్టి వాళ్ళకి 1-to-1 సెషన్ అనేది తీసుకోవడం జరుగుతది. అప్పుడేంటంటే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని చేపిస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో, వెరీ నైస్ మేడం. లైక్ అంటే ద వే లైక్ యూ ఆర్ హ్యాండ్లింగ్ ద ఛాలెంజెస్ అండ్ ఆల్ వెరీ నైస్. జనరల్‌గా ఒక అనదర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు యూసీఎంఎస్ స్టార్ట్ చేయకముందు ఎన్ని ప్లేసెస్ చూసారు? ఎన్ని కంట్రీస్‌కెళ్లారు? అండ్ వేర్ యూ ఆర్ నౌ? అసలెక్కడికెళ్ళలేదు సార్. బిఫోర్ యూసీమాస్ అయితే అంత ఎక్కడ తిరిగిందైతే లేదు. బట్ ఆఫ్టర్ యూసీమాస్ ఆల్మోస్ట్ తిరుగుతున్నాం బాగానే. మేము స్టార్ట్ అయిన ఇయర్‌లోనే ఢిల్లీ వెళ్ళాము. తర్వాత ఇదిగోండి రాజస్థాన్ వెళ్తున్నాము. నెక్స్ట్ ముంబై వెళ్తున్నాము. సో, ఇంటర్నేషనల్‌కెళ్ళేవాళ్ళు శ్రీలంక వెళ్తున్నాము. ఓహ్! సో, వెరీ నైస్. యూసీమాస్ ద్వారా అది కూడా మాకు మంచి ట్రావెలింగ్ అనేది కూడా జరుగుతుంది. ఓహ్! వండర్‌ఫుల్ మేడం. వండర్‌ఫుల్. సో, ఇప్పుడు మనకి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి గదా! స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అని, యెస్. నేషనల్ లెవెల్ కాంపిటీషన్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్. ఇది యాక్చువల్‌గా పేరెంట్స్‌కి, పిల్లలకి రీచ్ అవుతుందా మేడం? అంటే లైక్ హౌ ఇట్ ఈస్ రీచింగ్ టు ద అదర్ పేరెంట్స్ ఆల్సో అదర్ దెన్ యూసీఎంఎస్ పేరెంట్స్ గాని యెస్ సార్. అలా? కంప్లీట్‌గా రీచ్ అవుతుంది. కొంతమంది ఇలా కాంపిటీషన్స్ మేము జాయిన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాంపిటీషన్స్‌కి వెళ్ళాలి మా పిల్లల్ని. ఎందుకంటే ఒక 30 మెంబర్స్ మధ్యలో రాసే ఎగ్జామ్స్ వేరు. ఒక 3000, 5000 మెంబర్స్ మధ్యలో రాసే ఎగ్జామ్ వేరు. అందువల్ల ఏంటంటే పిల్లల్లో ముందు ఆ ఎగ్జామ్ ఫియర్ అనేది పోతుంది. ఆ అవేర్‌నెస్ ఉన్న పేరెంట్ అయితే కంపల్సరీ ఈ కాంపిటీషన్స్ అనే వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆటోమేటిక్‌గా. పిల్లలు భయం పోగొట్టమే కదా సార్ ముందు రావాల్సింది. చాలా మంది చదువుతారు గానీ ఆ ఎగ్జామ్ ఫియర్ అనేది చాలా మందికుంటది. సో, అలాంటివి పోగొట్టడానికి కాంపిటీషన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అంతమందిలో కూర్చొని రాసేవాడు 30 మంది కూర్చొని రాయడంలో పెద్ద కష్టమేం కాదని నాకనిపిస్తుంది. వండర్‌ఫుల్ మేడం. మీ పర్స్పెక్టివ్ బాగుంది. లైక్ ప్రతి దానికి కూడా ఏంటి లైక్ హౌ యూ ఆర్ లైక్ నేరేటింగ్ అనేది ఇట్స్ వెరీ నైస్. ఓకే. ఇప్పుడు మీరు ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు. ఒక సక్సెస్‌ఫుల్ సెంటర్‌ని రన్ చేస్తున్నారు కాబట్టి ఐయామ్ క్యూరియస్. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంటే ఆర్ దే ఫ్రమ్ బిజినెస్ ఆర్ లైక్ యూ ఆర్ ద ఓన్లీ ద బిజినెస్ పర్సన్ హియర్? లేదు సార్. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మా మదర్ హౌస్ వైఫే. నేను ఎల్డర్ డాటర్‌ని. మేము ముగ్గురం అన్నమాట. సో, మా సెకండ్ సిస్టరు యూసీమాస్‌లో నేను తీసుకునే టైంకి వాళ్ళు 6 ఇయర్స్ అవుతుంది తీసుకొని ఫ్రాంచైజీ. సో, వాళ్ళే నన్ను చెప్పాలంటే మోటివేట్ చేశారు. నేను ఇంతకుముందు మ్యాథ్స్ టీచర్‌గా వర్క్ చేశానని చెప్పాను కదా! ఓకే. సో, నీకు బావుంటదక్క. నువ్వు మంచిగా పిల్లలకి ఓపికగా చెప్తావు కదా! సో, నీకిది బావుంటదన్నారు. నాకే ఈ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేక యాక్చువల్‌గా రాలేదు. వాళ్ళు 2023లోనే నాకు చెప్పారు కానీ ఐ టుక్ టైమ్ అన్నమాట. బిజినెస్ అంటే కొంచెం భయమేసింది. ఓకే. సో, సెకండ్ సిస్టర్ వచ్చేటికి మా స్మైలీ ఫ్రాంచైజీ రన్ చేస్తుంది. మా ఇంకో సిస్టర్ ఉంది. తను హెచ్‌డీఎఫ్‌సీలో బ్యాంక్ మేనేజర్‌గా వర్క్ చేస్తుంది హైదరాబాద్. ఓహ్! సో, అంటే బేసికల్‌గా లైక్ బిజినెస్ ఫ్యామిలీ కాదు కదా! మీ కాదు. సిస్టర్స్ యూ టుక్ దట్ లీప్. యెస్ సార్. యెస్ సార్. వండర్ఫుల్ మేడం. సో, వండర్ఫుల్ మేడం. మీ పర్స్పెక్టివ్ అనేది చాలా వెరైటీగా అంటే లైక్ ఇట్స్ ఇన్ ద సెన్స్ లైక్ డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో చూస్తా అంటే
అందరితో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ వస్తుంది కదా. సో యువర్ పర్స్పెక్టివ్ వాజ్ లైక్ కంప్లీట్లీ లైక్ డిఫరెంట్ అండ్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ఐ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఉమెన్ బయటకు వచ్చి ఏదైనా చేయాలి అనుకుంటున్నారు, ఫర్గెట్ అబౌట్ ద ప్రోగ్రామ్, చేయాలనుకుంటున్నప్పుడు అసలు వాట్ ఆర్ ద థింగ్స్ యూ సజెస్ట్ టు దెమ్? కంపల్సరీ ప్యాషన్ ఉన్న లేడీస్ అయితే మాత్రం వాళ్ళ కంఫర్ట్ జోన్ వదులుకొని బయటికి రావాలి సార్. కంపల్సరీ ఏదైనా రిస్క్ చేయడానికి ధైర్యంగా ఉండాలి. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, నన్ను కూడా అన్నారు ఎందుకు నీకు ఇవన్నీ అని. కానీ మన లైఫ్ కాబట్టి సో మనమే లీడ్ తీసుకోవాలని నా ఒపీనియన్. మీకు చేయాలనిపిస్తే మాత్రం 100% మీకు ఆ డిజైర్ ఉండి లోపల లేదు నేను చేయాలి ఏదన్నా సాధించాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ స్టార్ట్ చేయమనే చెప్తాను. ఒకవేళ ఏమైనా హర్డిల్స్ స్టార్టింగ్లో ఎదురైనా కూడా గివ్ అప్ చేయకుండా ఇందాక చెప్పినట్టు ట్రస్ట్ ద ప్రాసెస్, హార్డ్ వర్క్ చేసుకోవడము. ఒకవేళ ఇలాంటి ఎడ్యుకేషనల్ సెక్టర్ అయితే మంచి క్వాలిటీ ఇవ్వడము, లేదు ఇంకా వేరేదైతే మాత్రం మనం కొంచెం హార్డ్ వర్క్ చేయడము. నైస్. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎవరైనా సరే ఒకళ్ళు సక్సెస్ అవుతున్నారంటే దెర్ వుడ్ బి లైక్ లాట్ ఆఫ్ సపోర్ట్ స్ట్రక్చర్స్, రైట్? అలాగా మీ ఫ్యామిలీ మీకు ఈ బిజినెస్ సక్సెస్ చేయడంలో వాళ్ళ రోల్ ఎంత? సో ఇప్పుడు ఈ టైంలో కంపల్సరీ మా హస్బెండ్ గురించి చెప్తాను సార్. సో తను యాక్చువల్గా ప్రొఫెసర్ అనమాట, ఫార్మకాలజీ పిహెచ్డి అయిపోయింది. నేను ఈవినింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పటికి నా కిడ్స్ని వదిలిపెట్టే టైం అనమాట. సో తను వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేస్తారు కాబట్టి నేను ప్రశాంతంగా వచ్చి క్లాసెస్ చెప్పడం కానీ పేరెంట్స్తో మాట్లాడడం కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాను. సో ఆ క్రెడిట్ అయితే మాత్రం మా హస్బెండ్కి ఇస్తాను ఖచ్చితంగా. సో ఈవెన్ హస్బెండ్ అనే కాదు మా ఫ్యామిలీ మొత్తం మా అందరూ నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఎప్పుడైనా కొంచెం డల్ అయినా ఎవరైనా పేరెంట్ ఏమైనా అన్నీ వెళ్ళారని చెప్పి బాధపడ్డా కూడా ఏం కాదులే వస్తూ ఉంటాయి, ఒకటి స్టార్ట్ చేశాక అంటూ ఉంటారు, చాలా మోటివేట్ చేస్తుంటారు సార్. ఓకే, ఓకే, వండర్ఫుల్ అండ్ యూ హ్యావ్ లైక్ వెరీ గుడ్ పేరెంట్ స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో ఇప్పుడు ఒక పర్టికులర్ సినారియోలో అంటే జనరల్గా మనకి డే టు డే ఫేస్ చేసే ఛాలెంజెస్లో వచ్చేటప్పటికి ఏదైనా బిజినెస్ చేద్దాం అనగానే మనకున్న కమిట్మెంట్స్ తోటి మనకి టైమింగ్ ప్రాబ్లం కానివ్వండి, ఇంకొకటి కానీ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ అంటే లైక్ ఇప్పుడు మన యూస్మాస్ ప్రోగ్రామ్ ఇన్ పర్టికులర్గా తీసుకుంటే మీకు ఎలాంటి ఫ్లెక్సిబిలిటీని ఇచ్చింది? సో ఫ్లెక్సిబిలిటీ మాత్రం కంపల్సరీ ఉంది సార్. ఎందుకంటే మనము సమ్మర్లో అంటే మనం రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి మనకి. సో మార్నింగ్ టు ఈవినింగ్ క్లాసెస్ ఉన్నా బట్ డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి మోస్ట్లీ ఈవినింగ్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మనం ఏదైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నా కూడా ఆ పర్టికులర్ టైంలో మనం ఏదన్నా ఇతర వేరే వర్క్స్ చేసుకోవాలన్నా కూడా మనకి హెల్ప్ అవుతుంది. బట్ బిజినెస్ చేసే మనం కంప్లీట్ డెడికేటెడ్గా చేస్తేనే మనకి మంచి రిజల్ట్ ఉంటుందని నా ఒపీనియన్. ఓకే, ఓకే, వండర్ఫుల్. సో ఇంకొక పర్స్పెక్టివ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ చూద్దాం మేడం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ వచ్చింది, అలాగే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అబాకస్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వై యూ సీ ద వాల్యూ ఇన్ ద యూస్మాస్ ప్రోగ్రామ్? అదే సార్ నేను మీకు ముందు చెప్పినట్టు సో ఇది కూడా అబాకస్ ప్రోగ్రామ్ అని అనుకున్నాను. నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ అబాకస్ ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి కదా, సో మనం ఏంటి స్పెషల్, యూసిమాస్ ఏంటి స్పెషల్ అని నాకే వచ్చింది డౌట్. సో వన్స్ నేను దీని గురించి తెలుసుకున్న తర్వాత సోషల్ మీడియాలో వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత సో అది కంప్లీట్గా డిఫరెంట్. మామూలుగా అబాకస్ నేర్పించే వాళ్ళు మన స్కేల్ మీద నేర్పిస్తారు, ఆపరేషన్స్ అనేవి నేర్పిస్తారు. బట్ కమింగ్ టు యూసిమాస్ వీళ్ళు దగ్గర ఉన్న 6 ఫింగర్ టెక్నిక్ ద్వారా ఆ ప్రాపర్ స్ట్రక్చర్డ్ టీచింగ్ ప్లాన్ ద్వారా పిల్లల్లో ఏంటంటే ఆ మెమరీ పవర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే మీరు ఒక 4th క్లాస్ 3rd క్లాస్ కిడ్ని కూడా వాళ్ళ లెవెల్ ప్రకారం ఒక 2 డిజిట్ 10 row సమ్స్ అడిగినా చెప్తారు. అంటే ఒక 2 డిజిట్ 10 నెంబర్స్ అడిగితే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి చెప్పగలుగుతారు. దట్ ఈస్ లైక్ హౌ మచ్ కాన్సన్ట్రేషన్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ దట్ అనమాట. సో ఆ డిఫరెన్స్ అనేది మీరు ఓన్లీ యూసిమాస్లోనే చూడగలుగుతారు. మీరు ఒక నార్మల్ అబాకస్ స్టూడెంట్ని యూసిమాస్ అబాకస్ స్టూడెంట్ని పక్కన కూర్చోబెడితే మనకు తెలిసిపోద్ది. సో ఆ డిఫరెన్స్ అనేది అది 100% నేనైతే గ్యారంటీ ఇస్తాను సార్. నేను చూశాను కూడా, నాకు దగ్గర వేరే వాళ్ళు వచ్చి చూసి జాయిన్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాగా. సో ఆ డిఫరెన్స్ అనేది మాత్రం 100% ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆర్ లోకల్ అబాకస్ అండ్ యూసిమాస్ అబాకస్. వండర్ఫుల్ టు నో మేడం. సో మేడం మళ్ళీ ఈ యూసిమాస్ అనేది మీ లైఫ్లో తీసుకుంటే మీరు ఒక సింపుల్గా డిస్క్రైబ్ చేయాలి దీన్ని, మీ లైఫ్కి రిలేట్ చేసుకుంటూ మీ జర్నీకి రిలేట్ చేసుకుంటే అంటే ఏం చెప్తారు? సో యూసిమాస్ వచ్చేటప్పటికి నాకు మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చింది సార్. సో ఇంతకు ముందు ధైర్యంగా ఉన్నా కూడా ఇది నలుగురిలో వెళ్ళి మాట్లాడేంత ధైర్యాన్ని ఇచ్చింది, ఎవరికైనా ఆన్సర్ చేయగలిగేంత ధైర్యాన్ని ఇచ్చింది. ఎవరైనా నాకు వాళ్ళు ఇంకా మనల్ని గట్టిగా అడిగినా కూడా నేను వాళ్ళకి ధైర్యంగా సమాధానం చెప్పగలిగే అంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అండ్ ఐడెంటిటీ అనేది 100% ఇచ్చింది. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. సో యూసిమాస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. వెరీ నైస్ మేడం. ఇప్పుడు మీరు లైఫ్లో ఒకసారి మీకు 3 years బ్యాక్ రివైండ్ చేసి ఇస్తే
Are you gonna regret for your decision? No, not at all, sir. I'm happy with the decision. Okay. More than happy, satisfied. ఓకే ఓకే వండర్ఫుల్ మేడం. ఓకే సో ఇప్పుడు కొంచెం లైక్ ఫన్ వేలో విల్ జస్ట్ గో ఫర్ లైక్ ర్యాపిడ్ ఫైర్ లాగా చూద్దాము. మీకు ఏదైనా ఒక ఇంట్రెస్ట్ అయిన వర్డ్ అంటే ఏది చెప్తారు? బాగా ఇష్టమైంది. సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్. ఏం చేసినా సాటిస్ఫై అవ్వాలని నా ఫీలింగ్. ఓకే ఓకే వెరీ నైస్ వెరీ నైస్. ఒక ఇన్స్పిరేషన్ అనేది ఒక కోట్ కానీ లేదంటే ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ మీ లైఫ్లో అంటే ఎవరు చెప్తారు మీరు? సో పర్టికులర్గా పర్సన్ అంటే నేను కూడా కొంచెం బుక్స్ చదువుతాను, అట్లా వింటాను, కానీ సో నాకు ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ అనిపిస్తుంది సార్. కొంతమంది పేరెంట్స్ కూడా కొంచెం ఎమోషనల్గా కొన్నిసార్లు మనకి అన్ని షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్స్ అన్ని చూస్తే చాలా మంది చాలా దూరం వచ్చారు అనిపిస్తుంది. సో ఎవ్రీ వన్ ఈజ్ లైక్ ఇన్స్పిరేషన్ టు మీ. నా సరౌండింగ్స్ అంతా కూడా నిజంగానే చాలా చాలా మంది నేను వన్స్ యూసీమాస్ జాయిన్ అవ్వకముందు నేను బాగా చదువుకున్నాను, అదంతా వేస్ట్ అయిపోతుంది, ఏం చేయట్లేదు, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను ఇలా, కానీ చాలా రిగ్రెట్ గా అనిపించేది, లైఫ్ మీద రిగ్రెట్ గా అనిపించేది. వన్స్ యూసీమాస్కి వచ్చి పేరెంట్స్ సెషన్స్ తీసుకొని పేరెంట్స్ తో మనం అప్రోచ్ అవుతున్నప్పుడు అందరూ చదువుకున్నారు, అందరూ ఉన్నారు. సో నేను ఒక్కదాన్నే కాదు ఇలాగా, బట్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్. వాళ్ళ స్ట్రగుల్స్ ఎలాగా ఫేస్ చేస్తున్నారు అనిపించింది. సో నేను ఇంకా చాలా తక్కువే స్ట్రగుల్స్ చేశానేమో అనిపిస్తుంది. సో వాళ్ళని చూస్తే నాకు బాగా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో ఐ కెన్ డూ ఇట్ అనిపిస్తుంది. ఓకే సో బేసికల్లీ మీరు సిచువేషన్ తీసుకుని ఇన్స్పైర్ అవుతారు. ఎస్ సార్ డెఫినెట్లీ వాళ్ళ సినారియో చూస్తాను అనమాట. నేను అక్కడ నేను లేను కదా అనిపిస్తుంది. ఓకే ఓకే వండర్ఫుల్ మేడం. ఇప్పుడు ఎనదర్ లైక్ జనరల్ థింగ్, సో మీరు ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ యువర్ డే రైట్, సో ఫ్రమ్ వేర్ యూ స్టార్ట్? సో జనరల్ గా అయితే డే మొత్తం ముందు మా పిల్లల్ని అయితే పంపించేస్తాను సార్. ఆఫ్టర్ దట్ ఈ రోజు క్లాసెస్ ఏమున్నాయని షెడ్యూల్ చేసుకుని పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, గ్రూప్స్ లో అప్డేట్ చేయడము. సో వాళ్ళకి ఈ రోజు మన టీచింగ్ ప్లాన్ అంతా మేము ప్రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఓకే సో యు ఆర్ లైక్ ఎ మార్నింగ్ పర్సన్ ఆర్ ఈవినింగ్ పర్సన్? ఐఎమ్ అడాప్టబుల్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, బట్ మార్నింగ్ పర్సన్ షుడ్ బి ద హెల్తీ పర్సన్. ఓకే 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 నైస్ నైస్. సో మేడం లైక్ మీ ఓవరాల్ జర్నీ చూస్తే ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్. Like I see like even though it is a 3 years but you are like from the day one I know where you are now I know, so it's a very wonderful to see. ఇప్పుడు మీలాగా ఎవరైనా సరే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్లోకి రావాలనుకుంటున్నారు, ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఏం చెప్తారు? సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్ సక్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు సార్. కంపల్సరీ ఇది మనకి ఓవర్ నైట్ వచ్చేది కాదు. సో మనం ఎలా అయితే స్టార్ట్ చేసామో, నేను ఏదైతే సాధించాలని స్టార్ట్ చేస్తామో మనం త్రూఅవుట్ ద ప్రాసెస్ అది హర్డిల్స్ వచ్చినా సక్సెస్ వచ్చినా కూడా అలానే తీసుకెళ్ళాలి. సక్సెస్ వచ్చిందని మనం రిలాక్స్ అయిపోవడము, హర్డిల్స్ వచ్చినాయని గివ్అప్ చేయడము కాకుండా, సో డే 1 నుంచి మీరు ఎలా ఉన్నారో మీరు త్రూఅవుట్ ద అలానే చేసుకుంటూ వెళ్తేనే మనం సస్టైన్ అవ్వగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకొని మనం గివ్అప్ చేయకుండా వెళ్తే ఐ థింక్ మన డేస్ అనేవి బాగుంటాయి అనిపిస్తుంది. Wonderful and it's a very beautiful message and thank you and it's a very wonderful inspirational story. So hope some people will get inspired by your story and thank you for your time and all the best. Thank you sir.